ఆమె దీపం వెలిగించింది అంటే దీనికి సాదృశ్యం ఏంటంటే ఈవిడ చీకట్లో పోగొట్టుకుంది అంటే అశ్రద్ధ వల్ల పోగొట్టుకోవచ్చు. లేదా ఆ వస్తువు విలువ, ఆ మనుషుల విలువ, ఆత్మీయుల విలువ తెలియక పోగొట్టుకోవచ్చు. లేదా నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకోవచ్చు. లేదా అహంకారం, గర్వం వల్ల కూడా పోగొట్టుకోవచ్చు. ఈ రోజున ఎవరిని ఏ విధంగా ఏ విషయంలో నువ్వు చులకనగా చూసి పోగొట్టుకున్నావో నాకు తెలియదు, కానీ వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నువ్వు ఎప్పుడు పోగొట్టుకుంటావంటే ఆమె దీపం వెలిగించింది అని ఉంది కదా, దీపం వెలిగించక ముందు ఏమున్నట్టు అక్కడ చీకటి ఉన్నట్టు. నువ్వు కూడా నీ ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ పోగొట్టుకున్నావంటే చీకటికి సాదృశ్యంగా ఉన్నటువంటి లోకములో ఉండి పోగొట్టుకున్నావేమో, లోకాశల్లో ఉండి పోగొట్టుకున్నావేమో. లోకములు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటిని దృష్టిలో పెట్టుకొని నీ ఆత్మీయులను దూరం చేసుకున్నావేమో, పోగొట్టుకున్నావేమో. లేదా చీకటి పాపానికి, శాపానికి సాదృశ్యంగా ఉంది. ఏ శాపంలో ఉండి నీ వాళ్ళను పోగొట్టుకున్నావు, నీ ఆత్మీయతను పోగొట్టుకున్నావేమో.